మార్కాపురం జిల్లా కేంద్రంలోని తోట బజారులో నూతన జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట బజారులోని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి మనము రుణపడి ఉంటామన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. డెవలప్ చేసేదానికి నాకు ఒక ప్రణాళిక ఉంది. ఒక పక్క కాలేజీలు, ఒక పక్క ఆఫీసులు, మరో పక్క మిర్చి ఆర్ట్, మరో పక్క కాలేజీ, మెడికల్ కాలేజ్, మరో పక్క స్టేడియం, ఈ యొక్క టౌన్, అటుపక్క గనులు, ఇటుపక్క నావులారం, ఇటుపక్క దరిమడుగు, ఇటుపక్క నికరంపల్లి వరకు విస్తరిస్తే మన ఊర్లో ప్రజలు ఏ రకంగా సంతోషంగా ఉంటారో, ఎన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుందో, ఎంతమందికి మన చేతులారా బాగుపడేటువంటి అవకాశాలను మనం కల్పించగలుగుతామో, ఈ రోజు నేను కల్పించవచ్చు, రేపు మీరు కల్పించవచ్చు. రేపు మీరు కూడా 4 వ్యాపారాలు పెట్టి 4 రకాలుగా సంపాదించి నలుగురు సేవ చేసేదానికి ఉపయోగపడవచ్చు. ఆ రకంగా ఒకరికొకరు పనిచేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతం బాగుంది కోరుకుందాం. మనమందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ వచ్చినటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకుందాం. సదవకాశాన్ని ఉపయోగించి మన పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుందాం. దానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిండు మనసుతో మనకు ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అహర్నిశలు కష్టపడి మన యువత కోసం ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో అహర్నిశలు తిరుగుతా ఉన్నాడు. ఆ లక్ష్మణుల మాదిరిగా ఆ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. చేసేవాళ్ళు చేస్తున్నారు, మంచి వాళ్ళని అందాం, తప్పేంటి? మనం ఏమన్నా 4 రూపాయలు చందా అడిగినరా, 4 రూపాయలు ఇంకో రకం ఖర్చు పెట్టమన్నారా? ఇంకోటి చేసేవాడిని చేస్తున్నాడయ్యా, మంచివాడయ్యా అన్న, చేయకపోతే చేయలేదయ్యా అన్న, చేయనటువంటి చేయట్లేదన్నా. ఎందుకంటే కష్టం అంటే ఏంటో చూసాం, మిడిల్ క్లాస్ బ్రతుకులో చూసాం. ఒక మంచి బ్రతుకు కోసం ఊవిర్లేటంలో మనం తప్పేంటి? ఒక మంచి స్టేజ్ లో మనం ఉండాలా, మా పిల్లలు ఉండాలా అని ఆశపడటంలో తప్పేంటి? ఆ ఆశ పడేదాన్ని మనము ఒక మార్గంలో తీసుకొచ్చి ఒక ఆర్డర్లో పెట్టుకొని ఈరోజు మన పిల్లల్ని ఒక మంచి మార్గంలో పోయే విధంగా చేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి?